మాజీ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు అంటే వైసీపీకి వ్యతిరేకం అని అంత అనుకుంటారు. దానికి తగినట్లుగానే ఆయన మీద వైసీపీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత ఆ విధంగా వ్యవహరించింది అంటారు. ఆయనకు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా గాలిలో ఉంచేశారు. 5 ఏళ్ల పాటు ఆయనను ఇబ్బందుల పాలు చేసేశారు. అయితే ఏబీవీ అంతకు ముందు 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు గారి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. కాబట్టి ఆయన వైసీపీని అప్పట్లో ఇబ్బందుల పాలు చేశారనేది గుర్తుపెట్టుకొని వైసీపీ ఈ విధంగా చేసింది అంటారు. మరి ఏబీవీ పదవి విరమణ చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చింది. ఇప్పుడు ఆయనకు కీలకమైన పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ ప్రాధాన్యత లేనటువంటి నామినేట్ పదవి దక్కడం, ఆయన అసంతృప్తి చెందడం, మరి చివరికి ఆ పదవిని కూడా తీసుకోకపోవడం, ఆయన తాను రాజకీయాల్లోనికి వస్తున్నట్లుగా ప్రకటించడం, పార్టీ పేరు ప్రకటించలేదు కానీ మేధావులను కలుస్తున్నారు, అట్లాగే వివిధ ప్రాంతాలు వెళ్ళటం జరుగుతుంది, రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ఈ విధంగా చెప్పాలి అంటే ఒక విధంగా చూస్తే జగన్ కంటే ఎక్కువగానే ఆయన టార్గెట్ చేస్తున్నారని చెప్తున్నారు. మరి నిజానికి జగన్ ఏ ఉద్దేశంతో మావిగన్ ప్రతిపాదించారో ఎవరికి తెలియదు. కానీ అది ఒక మంచి విషయమే. దాని వెనుక వ్యూహం ఉందా లేదా అమరావతి మీద వ్యతిరేకత వలన అలా ప్లాన్ బి సి అంటూ జగన్ ఇలాగే కొత్త పేర్లు చెప్పుకుంటూ వస్తున్నారా అన్నది కూడా తెలియడం లేదు. కానీ జగన్ మావిగన్ ప్రతిపాదనలో వ్యూహాలు అయితే ఏబీవీ పట్టుకున్నారని అంటున్నారు. అమాయకుడు కాదు జగను, ఆయన జోకర్ అంతకంటే కాదు, వీళ్ళు భ్రమపడుతున్నారు అని చెప్తూ జగన్ ఖచ్చితంగా ఒక టార్గెట్ని ఎంచుకొని మరీ మావిగన్ అస్త్రం సంధించారు అని ఆయన చెప్తున్నారు. మరి అమరావతికి పెట్టుబడులను రానియకుండా ఆయన చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఇదని చెప్పడం విశేషం. మరలా ఈ విధంగా అంటే మరలా కూటమికి పాజిటివ్ లాగా. మరి దీంతో ఇంతకాలం మావిగన్ ట్రోల్స్ చేస్తూ వస్తున్న కూటమి వర్గాలు ఏబీవీ మార్కు విశ్లేషణతో కలవరపడుతున్నాయి. అంటే ఈ మావిగన్ అన్నది రోజు రోజుకి ప్రజల్ని ఆలోచింపజేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే ప్రతిపాదన మంచిదే అన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు తీసుకొస్తుంది. అంతటితో ఏబీవీ ఆగలేదు. అమరావతి రాజధాని విషయంలో జగన్ సంధించినటువంటి ఈ ప్రశ్నలకు కొనసాగింపుగా మరిన్ని చేశారు. ఆయన 50,000 ఎకరాలు సేకరించిన తర్వాత మళ్ళీ 50,000 ఎకరాలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఏంటండి ఇది, అన్యాయమే కదా అని. మరి ఈ భూములు తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి తెచ్చినటువంటి సొమ్ముతో అమరావతిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారన్న సమాచారం కూడా ఉందని చెప్తున్నారు. మరి అలా చేస్తే అప్పుడు 2వ విడత భూములు ఇచ్చిన వారి సంగతి ఏమిటి అని కూడా ప్రశ్న. వారి కోసం 3వ విడత పూలింగ్కి వెళ్తారా? ఇలా చేసుకుంటూ పోతే ఏపీలో అప్పులు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ అప్పులకి ఎవరు బాధ్యులు అన్నటువంటిది. ఏబీవీ రాజకీయాల్లోకి వస్తే వైసీపీ ఓట్లు చీల్చడానికి, కూటమికి మేలు చేయడానికి వస్తున్నారు అన్నది ఒక దశలో టాక్. కానీ ఆయన కూటమిని ఇప్పుడు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఒక రిటైర్డ్ ఉన్నతాధికారి పోలీస్ శాఖ నుంచి వచ్చినటువంటి వారు కావటం వలన ప్రజలు కూడా ఆయన మాటల్ని ఒక విధంగా ఆలోచింపజేస్తాయి. ఆయన మాటలు అంతేకాదు పెద్ద ఎత్తున చర్చకు ఆస్కారం కల్పిస్తాయి. అదే సమయంలో అమరావతి విషయంలో సరికొత్త సందేహాలు కలిగేలా ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. జగన్ అమరావతి మీద విమర్శలు చేస్తే పెద్దగా పట్టించుకోరు, ఎందుకంటే ఆయన వ్యతిరేకము అని అందరికీ తెలిసినటువంటిది. కాబట్టి అదే ఏబీవీ లాంటి వారు టీడీపీకి నిన్నటిదాకా సన్నిహితంగా మెలిగినటువంటి వారు ఇప్పుడు దాని గురించి మాట్లాడితే కూటమికి ఇబ్బందికరంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. మరి చూడాలి మరి ఏం జరుగుతుందో, ఏబీవీ దూకుడు ఎంతవరకు సాగుతుందో, ఎలా ఉంటుందో అన్నది. నమస్తే.